ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉండగా లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. లిక్కర్ కేసులో లిక్కర్ షాప్ కేసులో కవిత నేడు 5 రోజుల ఈడీ విచారించింది. అలాగే లిక్కర్ షాప్ కేసులో ఈ అరెస్టు ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఆ పిటిషన్ విచారణకు రానుంది. తనను అరెస్ట్ చేసిన విధానం అక్రమమని తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించారు. అయితే దీంట్లో ఈడీకి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, అలాగే తనపై ఆరోపణలు కావచ్చు కాదు, కేవలం అరెస్ట్ చేసే విధానంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ మాత్రమే స్టార్ట్ చేయాలంటూ కవిత విచారణ సుప్రీంకోర్టు అయితే నిర్ణయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎస్ సుందరేష్, జస్టిస్ బేలా త్రివేది సుప్రీంకోర్టు త్రిసభ్యుల తర్వాత ఈ పిటిషన్ విచారించింది. రాజకీయ పొందలతోనే తను ఈడీ అరెస్ట్ చేసిందని కవిత ఆరోపిస్తూ వచ్చారు. మొదటి నుంచి కూడా కొంత రాజకీయ నాయకులు తను అరెస్ట్ చేస్తామని బహిరంగానే ప్రకటించే విషయాన్ని కూడా కవిత ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆధారం లేకపోయినా కుట్రలో భాగంగా తను ఇరికించేలా ఈడీ ప్లాన్ చేసిందని కవిత ఆరోపిస్తున్నారు. కొంత నిందితులు స్టేట్మెంట్ల ఆధారంగానే కేసులో తన పేరు చేశారు. ఛార్జ్షీట్ లో ఎక్కడ తన నిందితురాలుగా పేర్కొనలేదనే విషయాన్ని పిటిషన్ లో ప్రస్తావించారు. ఇక తన విషయంలో ఈడీ ఏకపక్షంగా నేతృత్వంగా వ్యవహరించిందని, అలాగే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తన ఢిల్లీకి తరలించారని, పూర్తిగా రిమాండ్ రద్దు చేసి తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలని కవిత న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే కవిత అరెస్ట్ చేశామని ఈడీ వల్ల చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈడీకున్న పూర్తి అధికారాలు మరి అందరికీ తెలిసినాయే. ఏదైనా సరే చిన్న మిస్టేక్ ఎక్కడ పొరపాటు కూడా రాజకీయ చూస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈడీని కూడా సపోర్ట్ తను ఈరోజు పిటిషన్ అయితే చేసింది. సుప్రీంకోర్టు పిటిషన్ పైన ఇలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఇప్పటివరకైతే వేచి చూడాలన్న అంశం. నిన్న 4వ రోజు కవిత విచారణలో భాగంగా విచారణ అనంతరం కవిత తల్లినటువంటి శోభ ఢిల్లీకి వెళ్లి ఆమెను పరామర్శించినట్టుగా తెలిసింది. మొత్తానికి అయితే నేడు ఇలాంటి నిర్ణయం కోర్టు నుంచి వెలువడుతుంది కవిత పిటిషన్ అయితే వేచి చూడాలన్న అంశం. రైట్, థ్యాంక్ యూ మహేందర్.